హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మోస్ట్లీ మనకి అందరికీ మోస్ట్ కామన్ డౌట్స్ ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి అనేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. నార్మల్గా ఏంటి అంటే ఫస్ట్ నార్మల్ 1 ఇయర్ తర్వాత హస్బెండ్ వైఫ్ దగ్గరున్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు దెన్ కొంచెం ఇవాల్యుయేషన్స్ అనేది అవసరం పడుతుంది. కానీ అందరు 1 ఇయర్ వెయిట్ చేయాలా అంటే యూ కెన్ కట్ ఆఫ్ అనేది 30 ఇయర్స్ వరకు. లెస్ దెన్ 30 ఇయర్స్ వాళ్ళకి 1 ఇయర్ వెయిట్ చేయొచ్చు పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ కోసం. 30 ఇయర్స్ అబవ్ వాళ్ళకి కొద్దిగా ఫాస్టర్ 6 to 8 months లోపు కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోతే మనము ప్రెగ్నెన్సీ వాల్యుయేషన్ అనేది అవసరం అండి. సో మనకి వాల్యుయేషన్లో బేసిక్గా మనకి హిస్టరీ అంటే ఫీమేల్స్లో ఎలా ఉంది, తన సైకిల్ ఎలా ఉంది, అది మెయిన్లీ ఇంపార్టెంట్. దాని నుంచి మనకి దాదాపు ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్ది. లైక్ ఇప్పుడు తన సైకిల్స్ రెగ్యులర్గా ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి అంటే ప్రతి నెల తనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ 60 to 70% ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఏదో కారణాల వల్ల ఎగ్ ఇంకా స్పర్మ్ కలవట్లేదు అండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో వాళ్ళకి కొంచెం ట్యూబుల్ ఇవాల్యుయేషన్స్ చేసుకొని బేసిక్ హార్మోనల్ ఇవాల్యుయేషన్ అంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్, షుగర్స్ ఈ 3 అన్నీ ఎలా ఉన్నాయో చూసుకుందాం అనేసి చేసుకొని వీ కెన్ ప్లాన్ ఇట్ అనమాట. సో వాళ్ళకి బేసికల్గా నార్మల్ ఈ హార్మోన్ టెస్ట్ కూడా నార్మల్ ఉంది, సెమెన్ టెస్ట్ కూడా నార్మల్ ఉందనుకో, వీ విల్ అడ్వైజ్ దెమ్ సమ్ టైమ్ ఇంటర్ కోర్స్ అంటే డే 2 మనం పిలిచేసి టాబ్లెట్స్ ఇచ్చేసి ట్రాకింగ్ చేస్తామన్నమాట. ట్రాకింగ్లో మనకి ఏం తెలుస్తుంది, ఎగ్ అనేది పెరుగుతుందా, లైనింగ్ అనేది సరిగ్గా వస్తుందా. సో దాని పరంగా మనము ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో ఎగ్ పెరిగింది, లైనింగ్ రెడీగా ఉన్నప్పుడు మనం ట్రిగర్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి వీ విల్ టెల్ దెమ్ టు ట్రై న్యాచురలీ ఇన్ ది నెక్స్ట్ 3 days అనమాట. సో ఇది ఎప్పుడు, సో ఆల్ ఆర్ నార్మల్, సెమెన్ రిపోర్ట్స్ నార్మల్, ట్యూబ్ టెస్ట్ నార్మల్, హెర్ స్కాన్స్ ఆర్ నార్మల్, హార్మోన్ టెస్ట్ ఆర్ నార్మల్. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఏంటి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి బేసికల్గా ఏంటి అంటే వాళ్ళకి ఎగ్ నంబర్స్ ఏమైనా తక్కువ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు, మరి నార్మల్ కంటే మరి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇర్రెగ్యులర్ కావచ్చు. సో వాళ్ళకి ఏంటి, కరెక్ట్ టైం అనేది ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. రిలీజ్ అయినా కూడా మనకి లైనింగ్ అనేది రెడీ, ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది రెడీ లేకపోయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో ఏంటి, నార్మల్గా ఎగ్ పెరుగుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, కానీ ఇదేమో ఇథనాల్ లాగా, ఇదేమో కొంచెం సాయిల్. ఈ సాయిల్ అనేది రెడీగా లేకపోతే ఎగ్ ఎంబ్రియో వచ్చినప్పటికల్లా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో రెండు ఎగ్తో పాటు ఎండోమెట్రియం అనేది కూడా కరెక్ట్ సింక్రోనస్గా రెడీ అవ్వాలన్నమాట. సో ఇన్ కేస్ ఈ రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి డిలే అవుతుంది అన్నప్పుడు మనం వాళ్ళని పిలిచి కరెక్ట్ సేమ్ ట్రాకింగ్ చేసుకొని ఇంజెక్షన్స్ ఇచ్చేసి ట్రాకింగ్ చేసుకొని ఎగ్ అనేది కరెక్ట్ టైంకి రిలీజ్ అయ్యేలాగా చూసుకొని ఎండోమెట్రియం కూడా కరెక్ట్ అయినప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వెళ్ళొచ్చు ఐయుఐ బేస్డ్ ఆన్ మోస్ట్లీ సెమెన్ శాంపుల్ మీద. సెమెన్ అంత నార్మల్గా ఉన్నప్పుడు వీల్ టెల్ దెమ్ టు ట్రై న్యాచురలీ. వాట్ ఈస్ ఐయుఐ, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఏంటి అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి వీల్ ఆస్క్ ది హస్బెండ్ టు కమ్ అండ్ గివ్ ది శాంపుల్ అనమాట. ఇన్ అవర్ ల్యాబ్ హాస్పిటల్లోనే కలెక్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. హోమ్ శాంపిల్స్ అనేది యూజువల్గా మనం అడ్వైస్ చేయం. ఇన్ హౌస్ హాస్పిటల్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసి ల్యాబ్లో ప్రిపేర్ చేస్తాము. ప్రిపరేషన్ చాలా మెథడ్స్ ఉంటాయి మనకి. బేసికల్గా ప్రిపరేషన్ దేని మీద డిపెండెంట్ అంటే సెమెన్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది అనేసి. సో కట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేసి దాని ప్రకారంగా వీ విల్ మెథడ్, డీజీ మెథడ్, స్విమ్ అప్ మెథడ్స్, వేరే రకాల మెథడ్స్తో మనం శాంపిల్ ప్రిపేర్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసి హైలీ మొటైల్ స్పర్మ్, కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్స్ అన్నీ 0.5 ml cc తయారు చేసేసి సిరింజ్లో లోడ్ చేస్తామన్నమాట. లోడ్ చేసినప్పుడు మనము వైఫ్కి ప్రిపేర్ చేస్తాం. స్కాన్ చూసుకుంటా శాంపుల్ని కింది నుంచి మనము ఇంట్రాయూట్రైన్ గర్భసంచి లోపలికి డ్రాప్ చేసేసి వస్తాం. ఇదంతా ఎప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యేది చూసుకొని ఎండోమెట్రియం కరెక్ట్ ఉన్నప్పుడు చూసుకొని అప్పుడు శాంపుల్ అనేది రెడీ చేసి లోపల పెడతాం. దాని తర్వాత వీ విల్ గివ్ సపోర్ట్ చేయడానికి ప్రెగ్నెన్సీని టాబ్లెట్స్ ఇచ్చేసి వీ విల్ ఆస్క్ దెమ్ టు సీ ది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆఫ్టర్ 17 to 18 days అనమాట.
ఇదంతా ఎప్పుడు ఒకవేళ నార్మల్ 7 పారామీటర్స్ లేదు ఆర్ రిపీటెడ్గా వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తున్నా, అన్నీ బాగున్నా న్యాచురల్గా ట్రై చేస్తున్నా వాళ్ళకి సక్సెస్ లేనప్పుడు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి ఐయుఐ పద్ధతిగా వెళ్తాం. సో నెక్స్ట్ ఐవీఎఫ్ కూడా మనం ఇవన్నీ ఫెయిల్డ్ 3 cycles ఆఫ్ ఫెయిల్డ్ ఐయుఐ ఆర్ ఎల్డర్లీ ఏజ్, వాళ్ళ వయసు చాలా పెద్దగా ఉంది, మ్యారేజ్ అయ్యి షార్ట్ పీరియడ్ అయినా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. ఎల్డర్లీ ఏజ్ కపుల్ విత్ మేల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ట్రైడ్ ఆల్ అదర్ మెథడ్స్, అంటే మిగతావన్నీ ట్రై చేసి కూడా మనకి రిజల్ట్ రాలేదు అన్నప్పుడు వీ కెన్ గో విత్ ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో బేసికల్గా మనం చూసుకునేది ఏంటి అంటే ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాము. డే 2 నాడు పేల్చేసి మనం స్కాన్ చేసి ఎగ్ నంబర్స్ అన్నీ బాగున్నాయా, అన్నీ సింక్రోనస్గా ఉన్నాయా, అన్నీ సేమ్ సైజ్గా ఉన్నాయా, ఒకటి పెద్దగా చిన్నగా ఉండకూడదండి. సో అప్పుడు మనకి సక్సెస్ రేట్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో మనం ప్రీ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేసి ఎగ్స్ అన్ని కరెక్ట్ సైజ్గా డే 2 నాడు వచ్చేసి సర్టన్ హార్మోన్ ఇన్వెస్టిగేషన్స్తో మనము క్లారిఫై చేసుకుంటాం దట్ అవర్ స్కాన్ ఫైండింగ్స్ అండ్ హార్మోన్స్ ఆర్ అన్నీ నార్మల్ ఉన్నాక ఫ్రమ్ డే 3 నుంచి వీ విల్ స్టార్ట్ గివింగ్ దెమ్ ఇంజెక్షన్స్ అనేది కంటిన్యూస్గా ప్రాసెస్ అండి. అంటే డైలీ యూ హ్యావ్ టు కమ్ టు ది హాస్పిటల్ అండ్ టేక్ ది ఇంజెక్షన్స్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఇంకా కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడైనా మనకు ఆ కోల్డ్ చైన్ బ్రేక్ అయిందనుకో ది ఎఫికసీ, ది పవర్, ఆ ఇంజెక్షన్ పవర్ అనేది తగ్గుతుంది. సో ఇన్ హౌస్ ఇక్కడికే వచ్చేసి ట్రైన్డ్ సిస్టర్స్ ఉంటారు దీనికి. డైలీ దే హ్యావ్ టు కమ్ అండ్ టేక్ ది ఇంజెక్షన్స్. ఆఫ్టర్ సర్టన్ టైమ్ వీల్ డూ డైలీ ఆర్ ఆల్టర్నేట్ స్కాన్స్ అండ్ గివ్ దెమ్ ఇంజెక్షన్స్ డోసెస్ అకార్డింగ్ టు ది గ్రోత్ ఆఫ్ ది స్కాన్ అనమాట. సో అట్ ది లాస్ట్ వన్స్ మనకి స్కాన్లో అంత ఐడియా వస్తుంది దట్ దిస్ ఎగ్స్ ఆర్ రెడీ, అప్పుడు మనం తనకి కొంచెం మత్తు ఇచ్చేసి అండర్ షార్ట్ జిఏ అనమాట అండ్ విల్ టేక్ ది ఎగ్స్ అవుట్ అండర్ సెడేషన్. స్కాన్ గైడ్ ద్వారా మనం ఎగ్స్ అన్ని బయటికి తీసి ల్యాబ్లో పెడతాము. ల్యాబ్లో 7 శాంపుల్ తీసుకొని ఎంబ్రియోస్ అనేవి రెడీ చేసుకొని ఫ్రీజ్ చేస్తామన్నమాట. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయాలా, ఫ్రీజింగ్ చేయాలా, ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్లినిషియన్ అండ్ ది ఎంబ్రియాలజిస్ట్. డిస్కస్ చేసుకొని వీ విల్ ప్లాన్ అకార్డింగ్లీ అన్నమాట. సో డెఫినెట్లీ ది సక్సెస్ ఫర్ ఐవీఎఫ్ ఈజ్ మచ్ మోర్ మల్టిప్లైడ్. ఎందుకు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండర్ విజన్. మనం ల్యాబ్లో ఎగ్ క్వాలిటీ అనేది ఎట్లా ఉందో చూస్తాం. బెస్ట్ క్వాలిటీ ఎగ్సే మనం తీసుకొని ఎంబ్రియోస్కి ప్రిపేర్ చేసుకుంటాం. స్పర్మ్స్ కూడా మూమెంట్ ఆఫ్ ది స్పర్మ్స్ చూసుకుంటాం. ఇంకా వేరే అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఒకవేళ స్పర్మ్ కౌంట్ 0 ఉన్న వాళ్ళకి కూడా సర్టన్ హార్మోన్ ఇవాల్యుయేషన్స్ చేసుకొని వెదర్ మనం టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీసుకోవచ్చా అనేది మనకి హార్మోన్ ఎవాల్యుయేషన్స్తో తెలిసిపోతుంది, స్కానింగ్ ఇంకా హార్మోన్స్తో. వాళ్ళకి ఆ ద్వారా స్పర్మ్స్ తీసుకొని మనము ఎగ్స్ తీసి ఎంబ్రియోస్ తయారు చేసుకోవచ్చు. మనకు చాలా సక్సెస్ ఉన్నాయి ఈవెన్ విత్ అజోస్పర్మియా విత్ 0 స్పర్మ్స్ విత్ టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీసుకున్న ద్వారా ఎంబ్రియోస్ కూడా మనకు ప్రెగ్నెన్సీస్ చాలా వచ్చాయి. సో డోంట్ లూజ్ ఎనీ హోప్ దట్ మనకి టైం అయిపోయింది, ఆల్ దాట్ ఈస్ నాట్ దర్. విత్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఐవీఎఫ్ వీ కెన్ గివ్ యూ డెఫినెట్లీ బెటర్ సక్సెస్. ఓకే, ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ ఆల్ దిస్ యూ కెన్ కమ్ టు 49 to get it clarified. Thank you. మా 49 యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.